తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అయినాయి కాబట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తుంది? ఒక్కటేనండి, నేను మొదటి నుంచి కూడా మీ స్టూడియోలో చాలాసార్లు చెప్పిన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, కేసీఆర్ మధ్యను రేవంత్ రెడ్డి మధ్య పోటీ జరగలే. అన్నీ ఒకని టీఆర్ఎస్ రావద్దు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు అని ఎన్నిక జరిగింది. తెలంగాణ ప్రజలు గెలిచినలు, కేసీఆర్ ఓడిపోయాడు. అక్కడ రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ను ఓడించే ప్రజానీకం గెలిచింది. రేవంత్ రెడ్డి తెలివిగా ఆయన యొక్క పేరును పైకి తెచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దఫా సరిపోతుంది, తెలంగాణలో బీజేపీ అందుకోలేని స్థాయిలో ఉన్నదని ప్రజలు ఆనాడు ఊహించారు. అదే ప్రజానీకం ఇవాళ రాహుల్ గాంధీ ఆయనే ఇవాళ ప్రధానమంత్రి క్యాండిడేట్గా సూటబిలిటీ లేదు. ఇవాళ సూటబిలిటీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి క్యాండిడేటు. అందుకనే ఇక్కడ బీజేపీనే గెలిపియాలి అని గెలిపిస్తారు కూడా. ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ కానీ, బీజేపీ క్యాడర్ కానీ, బీజేపీ లీడర్ కానీ ప్రజాక్షేత్రంలో అందుకోకుండా ప్రజలే వాళ్ళ కథన రంగంలో దిగి కార్యోన్ముఖులయ్యి ఇవాళ బీజేపీని గద్దెనెక్కిస్తాను. రేపు రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. ఇవాళ టీఆర్ఎస్ అనే పార్టీ మరుగునబడేటువంటి పార్టీ అవుతుంది. ఇవాళ కంఠం దిగింది, మొండెం నడిచింది. మొన్నటి ఎన్నికలల్లా కంఠం దిగినాక మొండానికి నడిచేటువంటి ఆనవాయితీ ఉంటుంది. సైంటిఫిక్గా కూడా అది నిజమే, కానీ ఏదన్నా తాకినప్పుడు అడ్డం పడుతుంది. అదే దెబ్బ తాకింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అనే పార్టీ, బీఆర్ఎస్ అనే పార్టీ నామరూపాలు లేకుండా పోయేటువంటి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. ఒక పెద్ద పార్టీగా ఎమర్జ్ అయినటువంటి పార్టీ ఒక 15-20 సంవత్సరాలు, ఇవాళ 2001 నుంచి మొదలుకుంటే ఇవాళ నిన్నటి ఎన్నికల కనుక ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఎమర్జ్ అయినటువంటి పార్టీ కనుమరుగయ్యేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి అది రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. కాబట్టి టీఆర్ఎస్ అనేది ఎలాప్స్ అయ్యి వాళ్ళ స్థానాన్ని ఎంకులాడుకుంటుంది. కాబట్టి తప్పనిసరి ఇక్కడ మనం కొత్త రోజులను, కొత్త వ్యవస్థను చూస్తాము ఇక్కడ. అందుకనే 2 జాతీయ పార్టీలే ఉంటాయి.